ఏ ఏమైందన్నా? దడుచుకున్నా. అబ్బా ఈ ఆఫీస్ ఏంటో, ఈ స్ట్రెస్ నాకు అసలు ఎలా ఉందంటే వైషు. అన్న ఇదంతా రియలేనా విగ్గా? విగ్గు తీస్తాను అనుకున్నావా? నేను కూడా ఏమో రియలే, నాది రియలే. నేనేం అలాంటి సడన్ సర్ప్రైజ్లు సడన్ షాక్లు ఇవ్వను. మొన్న అనవసరంగా బాగున్నాడు అని పేరు చెప్పి మరి బాగున్నాడు బిగ్ బాస్ మణికంఠని కదా, ఆ రోజు నుంచి రోజుకో ట్విస్ట్. పెళ్ళైందంటాడు, పాప ఉందంటాడు, విడిపోయామంటాడు, కలిసి ఉన్నామంటాడు, పాప కావాలంటాడు, అత్త కావాలంటాడు. బిగ్ బాస్ ఏంటి నీ ప్రాబ్లం అంటే మా అత్త కావాలి నాకు నన్నేం చేయమంటావు అని బిగ్ బాస్ అడిగే సిచ్యువేషన్ వచ్చిందని ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ నిన్న లాస్ట్ ఒక్క 2 days బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ బ్రహ్మాండ కోటి అదే సాంగ్ పాపం బాగా పాడాడు, కానీ మనోడిని ట్రోల్ చేస్తున్నారు. ఎనీవే ఆ విగ్ ఇలా తీసి నేను ఏదో అన్నాడు ట్రాన్స్పరెంట్, ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను బిగ్ బాస్. నా జీవితం అయిపోయింది, మా జీవితం కూడా అయిపోయింది బ్రో అనేసి సిచ్యువేషన్ తీసుకొచ్చావు నువ్వు. సో మొత్తం మీద అన్న ఒకటి చెప్పు, ఇప్పుడు మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడా నిజంగానే బాధలా అంటే? నాకైతే సింపతి గేమే అనిపిస్తుంది. బట్ ఓకే, మణికంఠకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఆయన షేర్ చేసుకుంటున్నాడు, చాలా ఎమోషనల్ పర్సన్ అని అర్థమవుతుంది. నేను దానికి అగ్రీ చేస్తాను, దానికి రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు అందరికీ ఉంటాయి విషయం, నీకు ఉంటే నాకుంటే, కెమెరామెన్ మా ఊడుకుంటే, లాస్ట్ సీజన్ లో కీర్తికి అందరికీ ఉన్నాయి కదా. బట్ ఎక్కువగా ఏడిస్తే జనాలకి ఏంటంటే చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి, లేదా ఒకసారి చెప్పేసి ఊరుకోవాలి. నువ్వు మాట్లాడితే నేను ఎన్ని బాధలు పడి వచ్చాను, రూమ్లో ఒక్కడనే ఉన్నాను, బయటకు వచ్చాను, నాకు బిగ్ బాస్ అదంతా అనవసరం కదా. ఇవన్నీ కూడా ఓకే, కానీ రోజు ఒక స్టోరీ చెప్తాడన్న. నాకు నా బాధ అంతా అది. ఫస్ట్ ఏమో నన్ను నా భార్య వదిలేసింది, నాకు నా పాప కాదు. సెకండ్ ఏమో నా భార్య నాకు బట్టలకి డబ్బులు ఇచ్చి పంపించింది అంటాడు. మా నాన్న వాళ్ళు నన్ను ఇంట్లోంచి తరిమేశారు అన్నాడు. వాళ్ళ చెల్లేమో మా అన్న అంటే మా అందరికి ఇష్టం, మా అన్న ఇంట్లోంచి వెళ్ళిపోయాడని ట్వీట్ పెట్టింది. ఏం నమ్మాలి? రోజు ఒక గేమ్ ఆడుతుంటే అందరూ సెకండ్ పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్ సింపతి అని అంటే ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది, ఉంటుంది, కరెక్టే. తన బాధని ఇప్పుడు మనం కూడా అంతకు ముందు 1-2 రివ్యూలు చేసి పెట్టినప్పుడు కింద కామెంట్స్ కూడా కొంతమంది ఏమన్నారంటే, సో మణికంఠ నాకు తెలుసు చెప్పేదంతా ఫేక్ స్టోరీ అని అంటున్నారు. సో ఓకే, అది ఎంతో తను బయటకు వస్తే గానీ మనం చెప్పలేం, కానీ బట్ ఆ అబ్బాయి స్ట్రాంగ్ గానే ఉంటాడేమో. ఎందుకంటే ఇన్ని బాధలు పడి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్ట్రాంగ్ గానే ఉంటాడు. అవన్నీ పక్కన పెట్టి చక్కగా గేమ్ ఆడి అందరితో కలివిడిగా కలిసిపోయి పోనీ కలవటానికి ట్రై చేసి ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మళ్ళీ పద్దాక మళ్ళీ రేపు ఎపిసోడ్లో, ఎల్లుండి ఎపిసోడ్లో మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అదే స్టోరీ, నేను రూమ్లో ఉన్నాను సార్, నాకు ఎవరు లేరు, నేను నా కూతురు కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి మళ్ళీ రొటీన్ అయ్యిందా, జనాలకి బోర్ కొట్టేస్తుంది. సో కన్ఫామ్గా సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. నాకైతే ఇప్పటికి ఒక ఒపీనియన్ వచ్చింది కదా. కానీ యాక్చువల్లీ ఇలాంటి లైఫ్ స్టోరీలు చెప్పుకోమని బిగ్ బాస్ ఒక రోజు స్పెసిఫిక్ గా పెట్టి ఆ రోజు కూర్చోబెడతాడు అందరినీ. ఆ రోజు అందరూ ఏడ్చే పనులే పెట్టుకుంటారు. నిన్న చెప్పి మొన్న చెప్పి ఆ ముందు రోజు చెప్తే, అరే ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావురా అంటే నామినేషన్ వేస్తుంటే నేనేం పడ్డానో నీకు తెలుసా అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఆల్రెడీ బిగ్ బాస్ ఒక రోజు పెడతాడన్నా ఇవన్నీ బాధలు చెప్పుకుంటా కానీ ఎప్పుడది ఎప్పుడు కానీ మనోడు అప్పుడు దాకా ఉంటాడో ఉండడో అని డౌట్ వచ్చి మనోడు ఇప్పటి నుంచి చెప్పుకుంటున్నాడు. ఓకే, జస్ట్ బట్ బేసిక్ గా ఆయన బాధని గౌరవిస్తున్నాం, అందరికి ఉంటాయి. కాకపోతే ప్రతిసారి చెప్తుంటే అది ఏమంటున్నారంటే జనం, ఆయన పంపించాల్సింది డాక్టర్ దగ్గరికి, బిగ్ బాస్ హౌస్ కాదు, బయటకి ఎవరైనా తొందరగా పంపించండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మొత్తం మీద సెషన్స్ కావాలి మనకంట మారి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే బాగుంటుంది, మనకి హ్యాపీ. సో మొత్తం మీద నామినేషన్స్ నీకు ఎలా నచ్చాయా బాగా? అయ్యేం నామినేషన్లో నువ్వు నా గుడ్డు నేను బుర్జీ చేసుకుంటా అంటే చేసుకొని లేదంటారు, కుక్కర్ అంటారు, నా కుక్కర్లో కూడా బాలయ్య కానీ అదేమంటారు, బాలయ్య కానీ ఒకవేళ హోస్ట్ అయితే కుక్కర్ లో తగలే. కానీ నాకు విష్ణుప్రియ గారు బాగా నచ్చారు. దేనికి? నీకు నాకు కొంచెం తెలుసు ఆవిడ, మరి అంత పర్సనల్గా తెలియకపోయినా ఏదో కొంచెం తెలుసు. ఆవిడ ఒక డైలాగ్ ఉంది, పంచి డైలాగ్ అలా అనిపించింది, నీ బిగ్ బాస్కి వచ్చింది ఎంటర్టైన్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయటానికి కాదు అని చెప్పేసి. నిజమే, బిగ్ బాస్కి వెళ్ళేది అందరూ ఎంటర్టైన్ చేయడానికి. సో నువ్వు ఇప్పుడు ఒకరిని చూసి చెడిపోతారు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో మణికంఠ విష్ణుప్రియ గారిని అన్న మాట అదే, నీ నోటితోడు తగ్గించుకుంటే మంచిది, లేకపోతే నువ్వు వేసే డైలాగులు జనాలు నేషనల్ టీవీ అని చెప్పేసి ఆవిడ అంతకు ముందు నుంచి ఎన్నో డైలాగులు వేసి, ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు వేరే వాళ్ళు కూడా చెప్పారు. మనం
చూస్తున్నాం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది జస్ట్ ఫర్ ఫన్ అంతే, లేదా ట్రోల్ అవుతాయి, మేము అవుతే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఓకే ఎనీవే మణికంఠ బాగానే చెప్పిన. అవన్నీ పక్కన పెడితే విష్ణుప్రియ గారు మేమర్స్ కి మంచి కంటెంట్ అసలు ఎవరేం మాట్లాడు అంటే కాసేపు యోగా చేస్తారు, కాసేపు డాన్స్ చేస్తారు. అంటే ఇలా కాసేపు అంటే నీ గోల మీరు నాకు తెలియదు, అనవసరంగా వచ్చాను నేను అన్నట్టు ఆవిడ. ఎనీవే సో మొత్తం మీద అయితే సోనియా అయితే టాక్ ఆఫ్ ద టౌన్. టాకా ఇంకేమన్నా అసలు ఎవరైనా మా అనే లోపు పెద్ద పెద్ద రచ్చ చేస్తుంది. అది వదిలేనా పక్కన. నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. ఏం నడుస్తుందని అడగవా నన్ను ప్లీజ్. పంచటలకి ప్రిపేర్ అయింది. ఓకే వైషు ఏంటి, ఏం నడుస్తుంది? బిగ్ బాస్ సీజన్ కాబట్టి బిగ్ బాస్ నడుస్తుంది. ఓకే సూపర్. అంటే దీనికి క్లాప్స్ కొట్టకపోతే నిన్న మన షర్మిలక్క రెయినీ సీజన్స్ కాబట్టి రెయిన్స్ పడే సీజన్ ఇది అన్నారు. రెయినీ సీజన్ అంటే రెయిన్స్ పడే సీజన్ అయినప్పుడు బిగ్ బాస్ సీజన్ అంటే బిగ్ బాస్ జరిగే సీజనే కదా, క్లాప్స్ కొట్టాలి కదా. క్లాప్స్. షర్మిలక్క అన్న ఎవరు, జగన్మోహన్ రెడ్డి. మీ అన్న ఎవడు ఏముండదు, అది నన్ను కూడా వేసుకుంటారు. సో మొత్తం మీద అక్కని ఇలా వాడేమన్నమాట. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? అసలు ఎలిమినేషన్స్ ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే సో బేసిక్గా సండే స్టార్ట్ అయింది, మండే ఒకరు పరిచయాలు అయినాయి, మొన్న బుధవారం గురువారం 2 రోజులు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ రోజు గురువారం, రేపు శుక్రవారం, 2 రోజుల్లో ఓటింగ్, వాళ్ళని ఎవరు ఉంచాలి, ఎవరిని పంపించాలి అనేంత అయితే అవ్వదు. అందులో బిగ్ బాస్ చాలా మంచోడు, మరీ అంత మూర్ఖుడు కాదు కాబట్టి నాకు తెలిసినంత బిగ్ బాస్ మరి అంత మూర్ఖుడు కాదు. మరీ 2 రోజుల్లోనే జనాలను ఉంచాలా పంపించాలనేది జస్ట్ ఇది ఒక వార్నింగ్ వామప్ లా ఉంటుంది నాకు తెలిసి. ఈసారి ఎలిమినేషన్ అయితే పక్కా ఉండదు అనుకుంటున్నాను నేను. అది వార్నింగ్ వామప్ అనుకోను, వాళ్ళ మధ్యలో గొడవలేసి టీఆర్పీ లేదా హౌస్ లోకి ఇంకెవరినైనా తీసుకొస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అన్న నీకు ఒకవేళ ఆఫర్ ఉండి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, స్టార్టింగ్ వెళ్ళిపోతావా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్టింగే వెళ్తా. ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎందుకు వెళ్ళావు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకు అనిపించింది ఏంటంటే, నాకనే కదా చాలా మందికి ఏంటంటే పెద్ద ఎక్కదు. నీకు ఎప్పుడైనా మధ్యలో వచ్చారు పంపించండి. ఇప్పుడు బాలయ్య సినిమా రిలీజ్ అయింది, నువ్వు ఇంటర్వెల్ నుంచి చూస్తావా ఫస్ట్ నుంచి చూస్తావా? డౌటే లేదు, ఫస్ట్ నుంచే చూస్తావు. సేమ్ నేను కూడా అంతే, సేమ్ ఆన్సర్ అంతే, సేమ్. అందుకే ఫస్ట్ నుంచి వెళ్ళాలి ఏదైనా కూడా మొదటి నుంచి. నేను చెప్పేది షో గురించి. నేనేమన్నా బూతులండి బాబు, అసలు మొత్తం బుర్ర ఇన్స్టా చూసి. సో ఇప్పుడు ఏంటి, ఎలిమినేషన్ లేదు. సో నీకు ఎవరి పాయింట్ సిల్లీగా అనిపించింది, ఎవరి పాయింట్ వ్యాలిడ్ గా అనిపించింది? ఈ పృథ్వీని కాఫీ తాగడని ఎలిమినేట్ చేశారు. ఎవరు? బేబక్క. కాఫీ తాగ కుక్కరు ఎగ్. పృథ్వీని కాఫీ తాగినందుకు చేయలే, కాఫీ తాగుతున్నావు తింటున్నావు, బట్ నీ కాంట్రిబ్యూషన్ ఏదో ఉంటే బాగుంటది కదా అని చేస్తారు. ఆయన కిచెన్ టీం కాదు కదా, కాకపోయినా కూడా వంట చేసి పెట్టాలి అనేది కదా పాయింట్. మా అన్న బేబక్క పిఆర్ టీం గైస్. అదే చెప్పు. మా అక్క బేబక్క పిఆర్ టీము, మా అన్న బేబక్క. నేను ధర్మం ఎటుంటే అటుంటే బానే అదే అధర్మాన్ని అని చెయ్యగా విధాల్లో నేనే నా కోసం రాశారు. వాళ్ళు లేచి అమ్మ వద్దులయ్య పాట మొదలు పెట్టాడని వెళ్ళిపోతాడు. ఇప్పుడు సోనియా, నీకు తెలుసా సోనియా డైలాగ్ ఏంటి తెలుసా? ఈరోజు అదేంటి చీఫ్స్ మధ్యలో గొడవ పెడుతున్నాడు బిగ్ బాస్. సో మీకు ముందు ఖచ్చితంగా వీళ్ళు ఉండాలి మీకోసం పోరాడడానికి, లేకపోతే సైన్యం లేని రాజే కాడు అని ఒక డైలాగ్ వేసి ఒక గేమ్ పెట్టాడు. అప్పుడు సోనియా నాలాంటి ఆడపుల్లితో ఆడాలంటే అది ఇదని పులి డైలాగ్ వేస్తుంది. మరి సోనియా ఆడపుల్లి అంటే మాలాంటి పుల్లి కోసం. అమ్మ సోనియా ఆడపులి, వాళ్ళని గుంపులుగా రమ్మనమ్మా, వాళ్ళు సింగిల్ గా రావాలి, మేము మనుషులేనమ్మా, మేము గుంపులుగా. గైస్ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్, వాళ్ళు సింహాలమ్మ ఒంటరిగా రమ్మను, మేము మనుషులమ్మ కలిసేస్తాం. బాలయ్య అదేంటి బ్రో అంత మాట అన్నావు? మేము సింహాలం బ్రో. ఎయిటింగ్ వాళ్ళు చేసుకుంటారు కదా, అవి కూడా నువ్వే వేసేస్తే. సో ఫైనల్ గా నువ్వేమంటావు ఇప్పుడు? ఈ ఎలిమినేషన్ ఉంటే బేబక్క ఎలిమినేట్ ఈ వీక్ ఉండదు, నా ఎలిమినేషన్ ఉండదు. సో బేబక్క కాదు అసలు ఈ వీక్ ఎలిమినేషన్ అవ్వకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ బ్రహ్మాండ కోటి